ఇక ఆ రోజు జరిగిన ట్రామా మొత్తం దుర్యోధనుడు కళ్ళ ముందు తిరుగుతుండగా అవన్నీ మర్చిపోవటానికి పొద్దున జరిగింది. తన యొక్క సేవకుల చేత తను మొత్తం అభ్యంగ స్నానం చేసి పూలమాల వేసుకొని పీతాంబర వస్త్రాలు వేసుకొని తన యొక్క మీసాన్ని తిప్పుకుంటూ ఇప్పుడు వెళ్ళి ఆ భీష్మాచార్యుల క్యాంపులోకి వెళ్ళాడు. భీష్ముడు అసలు దుర్యోధనుడు యొక్క ఈ మానసిక పరిస్థితిని చూచి ఏమీ అర్థం కాని వాడై, రావయ్యా సుయోధన కూర్చో అని అంటే, భీష్ముడి యొక్క దౌర్భాగ్య పరిస్థితి ఏమిటంటే, కృష్ణుడు ఎప్పుడైతే చక్రాన్ని ఎక్కుపెట్టి భీష్ముడిని చంపబోయాడో అప్పుడే భీష్ముడు తన మనస్సాక్షికి చెప్పుకొని తను కృష్ణుడి యొక్క సందేశాన్ని తెలుసుకొని తను తన యొక్క ధర్మం అని ఏదైతే అనుకుంటున్నాడో, ఏ హస్తినకైతే నేను కాపలాదారుణ్ణని అనుకుంటున్నాడో దానికి రాజీనామా చేసి ఏ విదురుడులాగనో ఏ బలరాముడిలాగనో యుద్ధం నుంచి బయటికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి ఉంటే కనీసం తాతకు మర్యాదన్న ఉండేది. కానీ ఇక ఇప్పుడు మాట్లాడతాడు చూడండి దుర్యోధనుడు, నువ్వు ఎలాగో పూర్తిగా యుద్ధం చెయ్యట్లేదు, నువ్వు పాండవులని చంపాలని యుద్ధం చెయ్యట్లేదు, నువ్వు మమ్మల్ని పాండవులకు అర్పించాలని యుద్ధం చేస్తున్నావు, నువ్వు మా వైపు ఉండి వాళ్లకు యుద్ధం చేస్తున్నట్టుగా మా అందరి అభిప్రాయం అని చెప్పాడు దుర్యోధనుడు. అసలు భీష్ముడికి తన వయసుకి ఒక గౌరవం కూడా ఇవ్వకుండా ఒక కోవర్ట్ అంటున్నాడు. పొద్దునేమన్నాడు, అసలు నువ్వు హస్తిన సింహాసనానికి ఏమైనా లాయల్గా ఉంటున్నావా? భీష్ముడు త్యాగానికి చిరునామా, కేర్ ఆఫ్ అడ్రస్ హస్తిన సింహాసనం. ఇంకా ఏం మాట్లాడతాడు అంటే మంచి చెప్పాడు. ఫస్ట్ ఒకసారి నువ్వు పాండవులతో సంధి చేసుకోమని, రెండోసారి ఏం చెప్పాడు, అరే క్షత్రియ ధర్మం అన్నాక చావాలరా, మనం యుద్ధానికి వచ్చాం, గెలుపు ఓటములు 50-50%, కాబట్టి ఒక క్షత్రియుల్లా మాట్లాడు. ఓ రోజు యుద్ధం గెలిస్తే ఆనందపడటం, ఓ రోజు ఓడిపోతే కృంగిపోవటం ఏముంది? ఇంకా ఏమి మాటలు మిగల్లేదు. ఇక దుర్యోధనుడితో తిట్టించుకోవాలంటే